టన్నులు తెలంగాణ పండిస్తున్నది. జస్ట్ మీరు 400 రూపాయలు క్వింటాలు వరికి ఈ బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంటే మీరు ఇమాజిన్ చేయండి స్కేల్ ఆఫ్ కరప్షన్. ఇది మాఫియా హైదరాబాద్కి వెళ్ళి నడుస్తున్నది. ఆ మాఫియా కేసీఆర్ కేటీఆర్ అనుసరణలో నడుస్తున్నది, కనుసరణల్లో. అందుకని మక్కయ్యకు, పసుపెయ్యకు, పత్తేయకు, సన్ఫ్లవర్ గాయబు, చెరుకు గాయబు అందరినీ వరేయమను. అతిపెద్ద కుంభకోణం ఇది. నూతన వ్యవసాయ చట్టాలు వస్తే ఈ దుకాణం బంద్ అవుతుంది. అందుకని కాంగ్రెస్ వాడు ఇలా ఎగురుతున్నాడు. మొన్న భారత్ బంద్ నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి లెటర్ రాస్తాడు, పేర్లు ఎందుకు అనవసరం, లెటర్ రాస్తాడు. క్వాలిటీ పెంచొద్దు, మాయిశ్చర్ తగ్గియొద్దు, మన నూకలు 25% ఉండాలా, డిస్కలర్ ఉండని, డిఫెక్ట్ ఉండని, ఇమ్మెచ్యూర్ గ్రెయిన్ ఉండని, ఇవన్నీ తీసేస్తే కష్టమవుతుంది అని కేంద్రానికి లెటర్ రాస్తారు. అంటే అదే క్వాలిటీ లేని బియ్యం ప్రజలు తినాలి. ఇలా ఇంత పెద్ద స్కామ్ ఉంది కాబట్టి రైస్ మిల్లర్లు ఆడిందే ఆట, పాడిందే పాట నడుస్తున్నది. నువ్వు 12% తీసుకో, 15% తరుగు తీసుకో, 10% తీసుకో, రైతన్నల నడ్డి విరుస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ పైసలు వస్తూ ఉంటే గినిగానం క్వింటాల్కి 400 రూపాయలు వరికి ఈ బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంటే, అందుకని నూతన వ్యవసాయ చట్టాలు వస్తే ఇవన్నీ ఇరుగుతాయని పంజాబ్ బోర్డుకి ఇబ్బంది, కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ కేసీఆర్ వాళ్ళకి ఇబ్బంది. ఇవాళ ఒకటేసారి బాయిల్డ్ రైస్ కొనుము అనేసరికి 1880 రూపాయలు ఎడికెళ్ళి రావాలిగా. కేంద్రం ఇన్ని రోజులు కేంద్రంకి వెళ్ళి పుక్కట్ల పైసలు వస్తున్నాయి, ఏం పని చేయకుండా 400 రూపాయలు బ్లాక్ మార్కెట్ నడుస్తున్నది. అంటే జస్ట్ ఇమాజిన్ 2 లక్షల టన్నుల ఇంటూ 2 లక్షలు ఇంటూ 400 రూపాయలు వేసుకోండి. అది ఫిగర్ ఎంత ఉన్నది, క్యాల్కులేటర్లకు కూడా అందని అంచనా ఉన్నది ఇది. సో దిస్ ఈస్ ద రీజన్ వై దీస్ కరప్ట్ పార్టీస్ ఆర్ అగేన్స్ట్ ఫార్మ్ లాస్. రైతులు కేసీఆర్ కల్వకుంట్ల జేబులు నింపనీకే వరి పండిస్తున్నట్టున్నది. ఇవాళ కేంద్రం బాయిల్డ్ రైస్ కొనము అనేసరికి ఎక్కడ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి కేసీఆర్కి కేటీఆర్కి. నిన్న మొన్నటి దాకా ప్రతి గింజ మేమే కొంటాం, ధాన్యం గింజ మేమే కొంటాం ప్రతిదీ అన్నోడు మరి ఏమైంది, ఎందుకు ఢిల్లీ చక్కర్లు కొడతా ఉన్నాడు? ఇది రైతులకు తెలవాల్సిన విషయము. ఇవాళ ఇన్నేళ్ళేమో వరి వేయండి, మేమే కొంటాము, మేమే తింటాము, తెలంగాణనే 1 కోటి ఎకరాలు తింటది అన్నోడు ఇవాళ వరి వేస్తే ఉరి అనే కాడికి వచ్చేటు. వేరే పంటలని నాశనం చేసిండు ఇన్నేళ్ళు. ఇక ఏం మాట్లాడతారండి వీళ్ళు? రైతు సంక్షేమం కోసం ఉన్నది ఇది. 6, 7, 8 సెప్టెంబర్ విపరీతమైన వర్షాలు, అప్పుడు రెడ్ అలర్ట్. నిజామాబాద్, జగిత్యాల నా నియోజకవర్గంలో ఆనాడు అంచనా 12,000 ఎకరాలలో క్రాప్ డ్యామేజ్. ఒకటని ఇచ్చిండా? సపోర్ట్ ఇచ్చిండా? రైతులకి నష్టపరిహారం ఇచ్చిండా? ఇయ్యలే. మళ్ళా నిన్న మొన్న వర్షాలు మళ్ళీ రేపు ఎల్లుండి కూడా ఉన్నాయంటున్నారు. రెడ్ అలర్ట్ ఉన్నది, నా నియోజకవర్గం అంతున్నది, ఆదిలాబాద్ ఉన్నది, కరీంనగర్ ఉన్నది, ఇది మొత్తం మళ్ళీ రెడ్ అలర్ట్ ఉన్నది. దాని అంచనా వేస్తా ఉన్నారు. ఇంకా మళ్ళా 15,000 ఎకరాలు 20,000 ఎకరాలు వెళ్తుంది వీళ్ళ అంచనా ప్రకారం. కేంద్రము ఫసల్ బీమా యోజన పెట్టి నష్టపరిహారం చెల్లించడానికి ఒక సిస్టమ్ పెంచితే ఇగోటి ఫసల్ బీమాకి ప్రీమియం కట్టేది లేదు. 840 కోట్లు బాకీ 2 సంవత్సరాలల్లా. ఇది మళ్ళా పేపర్లది ఎందుకు మీకు? పార్లమెంట్లో ప్రశ్న, ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి తోమర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఇచ్చిన జవాబుల
తెలంగాణ నుంచి ఉన్న పెండింగు 438 కోట్లు, 402 కోట్లు, 18, 19, 19, 20. నువ్వు ఇయ్యవు నష్టపరిహారం. కేంద్రం ఇస్తా అంటే నువ్వు కట్టాల్సిన ప్రీమియము కట్టవు. కేంద్రం లేఖలు రాసింది, రాష్ట్ర వాటా 467 కోట్లు కట్టాలని సీఎంకు కేంద్రం లెటర్. మళ్ళా నీకు ఏమనంటే 5,000 రూపాయలు ఇస్తున్నా ఎకరానికని రైతు బంధు అంటావు. నువ్వు మింగేదేమో బిందెలు ఎత్తుకపోతున్నావు, కుండలు పెడుతున్నావు. నీకోసం 400 రూపాయలు బ్లాక్ మార్కెట్. ఎన్ని లక్షల కోట్ల కరప్షన్ అండి ఇది. అందుకని ఎన్నడూ లేని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తరుగు నడుస్తా ఉన్నది. రైస్ మిల్లర్ని వేలెత్తి పన్నెత్తి మాట అనలేని పరిస్థితిలో ఎలా కేసీఆర్, కేటీఆర్ ఉన్నాడు. మళ్ళా వీళ్ళు రైతుకి రైతు బంధు, మేము రైతులను ఆదుకుంటాం అని పొంగనాలు కొట్టుడు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి అవి ఎగురుతున్నావు ఫార్ములా మీద. నీ మేనిఫెస్టో, నీ పార్టీ మేనిఫెస్టో 2019 లోక్సభలో 11వ పాయింట్ అగ్రికల్చర్ కింద కాంగ్రెస్ విల్ రిపీల్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ యాక్ట్ and make trade in agriculture produce including exports and interstate trade free from all restrictions. నీ మేనిఫెస్టో ఇది. ఈ రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో రేవంత్ రెడ్డికి తెలుసో లేదో అని నాకు డౌట్. మేనిఫెస్టో చదువుకోరా? మీ శరద్ పవార్, మీ యూపీఏ అగ్రికల్చర్ మంత్రి, మీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కి రాసిన లెటరు ప్రైవేట్ మార్కెట్ యార్డులు పెట్టాలి మనమని. మీ మేనిఫెస్టో అంటున్నది. మీ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, మీ వ్యవసాయ మంత్రులు మాట్లాడుతున్నారు. ఆనాడు మీరు మాట్లాడినది నిద్రపోయినవా? లేకపోతే ఆ రోజు నువ్వు ఆ వేరే పార్టీలో ఉన్నావని ఇప్పుడు నాకు సంబంధం లేదంటవా? ఈ కరప్షన్ ఏదైతే ఈ కరప్షన్ ఏదైతే మీకు ఇవాళ చెప్పినో, ఈ రైస్ మిల్లర్లు చేసేది, ఇది కాంగ్రెస్ పెంచిపోచిచ్చింది. దాన్ని ఇంకో లెవెల్ తీసుకుపోయిండు కేసీఆర్. అది వేరే మాట. అది ఈ పైసలన్నీ ఆగిపోతే నిద్రపడుతుందా అండి? పంజాబ్ వాడికి, తెలంగాణ వాడికి పట్టదు మరి. అందుకని రైతు ఉద్యమం. రైతులు కష్టపడాలి, ఎండనక వాననక కష్టపడాలి, పండించాలి. వీళ్ళు ఈ రకంగా కుంభకర్ణుల లెక్క మేయాలి. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నా. ఇగో నేను ఈ కుర్తా వేసుకున్నా. ఈ కుర్తాకు 5-6 బటన్లు ఉన్నాయి. నేను పై బటన్ కిందికి మీదకి పెడతా. కింద బటన్ చక్కగా ఉంటాయండి. మీ రాహుల్ గాంధీ అనేటువంటి చక్కగా లేడు పైగుండి. మీరు ఏం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ విరగదు. నీ పై బటనే చక్కగా లేదు. మీకు భవిష్యత్తే లేదు. మళ్ళీ తీసుకుపోయి కేసీఆర్ తోటి అలయన్స్ పెట్టుకోవాలి, లేదా ఇంకోటితో అలయన్స్ పెట్టుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏ దునియాలో ఉంటాడు? ఏమైందండి? నేను అడుగుతున్నాను, ఏమైందా? లై డిటెక్టర్ టెస్ట్ ఏమైంది? కేటీఆర్ ఎంటికలు ఇచ్చుడు ఏమైంది? ఏమైనా అయిందా? ముందుకు పోయిందా కథ? మిత్రులు నరేష్ గారు చెప్పండి, కథ ముందుకు పోయిందా? పోలే. ఏంటికి? కేటీఆర్ జుట్టు ఇవ్వచ్చు, జుట్టు మళ్ళీ మొలుస్తుంది. నాకంటే మొలదు, కేటీఆర్ మొలుస్తుంది కదా. ఇచ్చారా జుట్టు? రేవంత్ రెడ్డి లైట్ డిటెక్టర్ టెస్ట్కి పోవాలి. ఎందుకు పోతలేరు ఇద్దరు? ఇది ఎక్కడికో పోతున్నది కథ అని రాహుల్ గాంధీని గుర్తుకొచ్చి. రాహుల్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధమే? ఆ ఇటలీ పోయి ఏం చేస్తాడో, యూరోప్ పోయి ఏం చేస్తాడో, వై డు వి కేర్? నువ్వు ఆయనకు ఛాలెంజ్ చేసినావు. ఆయన నీకు లైట్ డిటెక్టర్ అన్నాడు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం మీరు ఇద్దరు టెస్టులు ఇవ్వండి. డ్రామా నడుస్తున్నది. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపుతానికి కేసీఆర్, కేటీఆర్ చేసే కుట్ర. ఈయన ఈడ పెట్టిండు సభ, ఈడ ఇబ్రాహీంపట్నం కాడ, ఆడ ఆదిలాబాద్లో పెట్టిండు. జనం ఎక్కొస్తలేరు. ఒకటేసారి గజ్వేల్లో పెడతా, సీఎం చెప్పింటాడు గజ్వేల్లో పెట్టుకోమని. సీఎం ఎదురుండు ప్రజల్ని.
ఇక ముఖ్యమంత్రి గారు ఢిల్లీ టూర్ వేయండు. ఇదేదో భలే గమ్మత్తున్నదండి. ఢిల్లీ టూర్ పోతే 2 ట్రిప్పులు వేయండు 15-20 రోజుల. ఆడ పోయి కరీంనగర్కి IIIT అన్నాడు. లండన్లో IIIT లేదా ఇంకా? కరీంనగర్ లండన్ కాలే. మా బండి సంజయ్ గారు లండన్ ఎంపీ అనుకుంటున్నాను నేను. కమెంట్ అదే రిక్వెస్ట్ లేదు ఇలా ఉన్నది. నక్సల్స్ ఏరియాలో రోడ్లకి ఫండ్స్ అన్నాడు. బ్రదర్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఆనాడు 10 జిల్లాలలో 9 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా నిర్ణయించి ప్రతి జిల్లాకి ప్రతి సంవత్సరం 50 కోట్లు సెంట్రల్ రోడ్ ఫండ్ వస్తున్నది. 450 కోట్లు గత 6 సంవత్సరాల నుంచి వితౌట్ ఫెయిల్ మనకు వస్తున్నది. గత 6 సంవత్సరాల నుంచి 450 కోట్లు అంటే 2000 కోట్లకు పైన టోటల్గా మిషన్ భగీరథకి కాళేశ్వరంకి మళ్లించిండు. ప్రతి రూపాయి మళ్లించిండు. మళ్ళా సిగ్గు లేకుండా పోయి మళ్ళీ సెంట్రల్ రోడ్ ఫండ్ అడుగుతున్నాడు. ఈడ హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడోర్ కావాలంట. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఒక్క ఇండస్ట్రీ గత 7.5 సంవత్సరాలలో తెలంగాణకు వచ్చిందా? ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ రిప్లై. ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి. మళ్ళా కేటీఆర్ మేము దేశాన్ని సాకుతున్నాం, మేము దేశాన్ని సాకటంలో 4వ స్థానంలో ఉన్నాం అని ప్రొంకణాలు. చెప్పండి, ఒక్క ఇండస్ట్రీ చెప్పండి. ఐటీ ఇండస్ట్రీ పక్కన పెట్టండి సార్. ఐటీ ఇండస్ట్రీకి కేటీఆర్ ఏందో ఉద్యోగం చేసుకునేటప్పుడు ఏదో ఉద్యోగం చేసినట్ట వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, చెప్పరాసి ఉద్యోగమో మరి ఏవో ఉద్యోగం అమెరికాలో చేసుకునేటప్పుడు మేము అప్పటికే ఐటీ బిల్డింగ్లు కట్టి కిరాయిలకు కూడా ఇచ్చుకున్నాం. ఐటీ ఇండస్ట్రీ $30 వరకు వాళ్ళ తమ్ములు ఉంటుంది. $30 పర్ స్క్వేర్ ఫీట్ రెంటల్ ఇస్తాం రియల్ ఎస్టేట్ వాల్యూ. ఇక మరీ ఆ సిటీ మీద ప్రేమ ఉంటేనో $1 దాకా పెరుగుతారు, అది కూడా తక్కువనే పర్ సేఫ్టీ. అది దాటిందా వాళ్ళు వేరే పట్టణంకి పోతారు. వేరే పట్టణం ఏడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడ బాగుంటే అడిగి వెళ్ళిపోతారు వాళ్ళు. దే విల్ నాట్ అఫోర్డ్ మోర్ దెన్ $1 పర్ స్క్వేర్ ఫీట్. ఢిల్లీ గుడ్గావ్ అయిపోతుంది, బాంబే అయిపోతుంది, దాని తర్వాత బెంగళూరుకి వస్తారు, చెన్నైకి వస్తారు. ఆడ రేట్లు పెరిగిపోగానే హైదరాబాద్కి వచ్చిండ్రు, హైదరాబాద్ పెరిగిపోగానే పూనాకు పోయినరు, ఇవాళ నాగ్పూర్కి పోతున్నారు, వైజాగ్ పోతారు. బ్యాక్ ఆఫీస్ అది. దే విల్ నాట్ పే బియాండ్ $1 పర్ స్క్వేర్ ఫీట్. దాన్ని కేసీఆర్ కేటీఆర్ చేసేదేం లేదు. హైదరాబాద్ సప్లై ఎక్కువైంది, కిరాయి తక్కువ ఉంటే హైదరాబాద్ ఉంటుంది, ఇంకా వస్తాయి కంపెనీలు. దాని ఏదో సంకల్ గుర్తుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రియల్ ఏం చేసినావు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏం చేసినావు? నేను తీసుకపోతే గుజరాత్కి 2003కి మిస్టర్ కొకేన్ రామారావు. కొకేన్ స్పెల్లింగ్ మారిపోయిందండి. సి తోటి కాదు, కే తోటి వస్తుంది. 2 కేలు ఉంటాయి అలా. కొకేన్ రామారావు గారు వినండి. గుజరాత్ వెనుకబడ్డ ప్రాంతం 2001 అక్టోబర్ 1st వీక్ నరేంద్ర మోడీ అనేటి ఆయన ముఖ్యమంత్రి అయిండు. అయినాక ఫస్ట్ చేసింది ఆయన గుజరాత్లో కరెంటు లేకపోతుండే ఆడ 23 లక్షల ఎలక్ట్రిక్ పోల్స్ నాటిండు. 1000 రోజుల ప్రోగ్రాం 56,000 ట్రాన్స్ఫార్మర్లు తెచ్చిండు. 75,000 కిలోమీటర్ల తీగలాగిండు. 24 గంటలు ఫస్ట్ స్టేట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ఇండిపెండెంట్ ఇండియా టు బికమ్ 24-hour 3-phase ఎలక్ట్రిసిటీ ఇన్ ఆల్ 18,000 విలేజెస్ వాట్ గుజరాత్. సైమల్టేనియస్ గా కాళేశ్వరం కట్టలే, రూపాయి అప్పు తేలే. నువ్వు 4 లక్షల కోట్ల అప్పుల పొచ్చిన వేయాల, 1.5 కోట్లతోటి కాళేశ్వరం కడుతున్నావు. కాళేశ్వరం నెవర్ ఇన్ ద ఫ్యూచర్ క్యాన్ బికమ్ అగ్రికల్చరల్లీ వయబుల్. ఇట్ విల్ నెవర్ బికమ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆడ ఆయన కట్టింది 24 గంటలు కరెంటు, 3-phase కరెంట్ వచ్చింది. రైతు మోటార్ నడుపుకోవచ్చు. భూగర్భ జలాలు పెంచిండు. రూపాయి అప్పు చేయకుండా భూగర్భ రీఛార్జ్ వేలు కట్టిండు, చెక్ డ్యాములు కట్టిండు, రివర్ గ్రిడ్ ఇవన్నీ చేసుకొని అగ్రికల్చర్ ప్రాఫిట్ ఆ 1000 రోజులలో 9,000 కోట్లకి వెళ్ళి 34,000 కోట్లకు పెరిగింది. 4 ఇంతలు పెరిగింది.
ఇది ప్లానింగు, కమిట్మెంటు, ఏడ రూపాయి కరప్షన్ లేదు, మింగుడు అవసరం లేదు. ఇది అయినాక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్తా మీకు. ఇవాళ ఎందుకు ఈ టాపిక్ ఎత్తుతున్నా అంటే ఇవాళ 18 సంవత్సరాలు 18 ఇయర్స్ ఆఫ్ యానివర్సరీ వైబ్రెంట్ గుజరాత్ది. 7.5 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి. ఈ బంగారు తెలంగాణ ఎడుదొచ్చిందో ఏందో, ఒక్క ఇండస్ట్రీ రాకపోయే. 2003లో అహ్మదాబాద్లో, సూరత్లో ఫస్ట్ టైం వైబ్రెంట్ గుజరాత్ పెడితే అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్, బయోటెక్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, ఇటువంటి ఇండస్ట్రీలు, మైనింగ్, ఇటువంటివి 176 ప్రాజెక్టులు, 76 MOUలు, 66,068 కోట్లు రూపాయల వర్త్ MOUలు సైన్ అయినాయి ఫస్ట్ డే. 45 దేశాలు పార్టిసిపేట్ అయినాయి అందులో. ఆనాడు మొదలైంది 18 సంవత్సరాల క్రితం. ఇవాళ 2013లా లాస్ట్ వైబ్రెంట్ గుజరాత్ అండర్ నరేంద్ర మోదీజీ 2013 121 దేశాలు ఆనాడు పార్టిసిపేట్ అయినాయి. 45 నుంచి 121 దేశాలు లాగాడు గుజరాత్కి. మళ్ళా 2017 ఆయన చేసిన పునాది మీద 2017 వైబ్రెంట్ గుజరాత్లో 25,578 MOUలు, 20 లక్షల కోట్ల వర్త్, 20 lakh crore వర్త్ MOU signed in 2017. దట్ ఈస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఒక దిక్కు కరెంటు తెచ్చిండు, ఒక దిక్కు వ్యవసాయం పెంచిండు, భూగర్భ జలాలు పెంచిండు. కేసీఆర్ అనేటోడు నేను ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు. ఫ్రీ కరెంట్ ఇస్తే మోటార్ వేసుకుంటే భూగర్భ జలాలు పెంచవయ్యా? 1,50,000 కోట్లతోటి ఏం చేస్తున్నావు? నీకు నీ బిడ్డకి కొడుకుకి మేపనీకనే కదా ఈ 1,50,000 కోట్ల ప్రాజెక్టు. అలా చేసి చూపించిండు. 20 ఏళ్ళ కింద చేసి చూపించిండు, రూపాయి అప్పు లేకుండా. పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఉందా అండి ఇక్కడ? ఫస్ట్ స్టేట్ టు గెట్ ఇన్ టు సింగిల్ విండో క్లియరెన్స్ గుజరాత్ 2003లా. SEZలన్నీ ఇండస్ట్రియల్ టౌన్షిప్లుగా మార్చిండ్రు. మున్సిపాలిటీలలో ఉన్న మొత్తం ఏదైతే వాటర్ ట్రీట్మెంట్, రోడ్లు, గ్యాస్, అన్ని సౌలభ్యాలు ఏదైతే మున్సిపాలిటీలలో ఉంటాయో అన్ని కూడా ఇండస్ట్రియల్ టౌన్షిప్లో ఉండాలి. మళ్ళా జ్యూరిస్డిక్షన్ మున్సిపాలిటీకి ఉండదు. మళ్ళీ పోయి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పోయి ఆడ నోటీసులు ఇచ్చి బిల్డింగ్లో కొడతాం, వాళ్ళకి అక్కడ జ్యూరిస్డిక్షనే లేకుండా చేసిండు. టోటల్ సింగిల్ విండో క్లియరెన్స్, పునాది కాడికి వెళ్ళి ప్రొడక్షన్ దాకా. మళ్ళా ఆ ఇండస్ట్రియల్ టౌన్షిప్లలో క్యాప్టివ్ ఎలక్ట్రిసిటీని పెంచిండు, ప్రమోట్ చేసిండు. క్యాప్టివ్ ఎలక్ట్రిసిటీ ఆ ఇండస్ట్రియల్ టౌన్షిప్కి అక్కడనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలా, సప్లై చేసుకోవాలా. ఎక్సెస్ ఉన్నది గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకి కరెంటు మీద ఉన్న సెస్ ఎగ్జామ్ట్ చేసిండు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటారాడ, అది ఎగ్జామ్ట్ చేసిండు. అట్లా ఇన్సెంటివ్లు ఇచ్చిండు. ఇండస్ట్రియల్ టౌన్షిప్లో ఉన్న వాళ్ళకి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఆల్మోస్ట్ అన్ని స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు ఎగ్జామ్ట్ చేసిండు. ఇవన్నీ చేస్తే గుజరాత్ పెరిగింది. కరెంట్ రెవల్యూషన్ వచ్చింది, అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆయన పెరిగిండు, 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిండు, ఇవాళ ప్రధానమంత్రిగా అయ్యిండు, మళ్ళా గెలుస్తాడు ప్రధానమంత్రిగా 3వ సారి కూడా. ఇది లీడర్షిప్. దీన్ని బంగారుమయం చేయడం అన్నది దీన్ని అంటారు. ఇది మళ్ళీ ఈయన మాట్లాడి నిన్న అబద్ధం నెంబర్ 1 కేటీఆర్ నిన్న అసెంబ్లీలో 4వ స్థానంలో తెలంగాణ ఉన్నదని. ఉన్న 28 రాష్ట్రాలల్లో 11 రాష్ట్రాలు ఆర్బీఐకి వాళ్ళు లెక్కనే అప్పచెప్పలే. 17 రాష్ట్రాలే అప్పచెప్పినాయి. ఆ 17 కూడా తెలంగాణ 5వది. అందులో ఉత్తరప్రదేశ్ని ఎగరగొట్టిండిన. ఫస్ట్ తమిళనాడు. ఈయన మాట్లాడిన లెక్క 2020-21 లెక్క. ఏది కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఏది కూడా బీజేపీ రాష్ట్రం లేదన్నాడు. ఫస్ట్ తమిళనాడు, ఆ సంవత్సరం ఎన్డీఏ రూల్ అది. సెకండ్ ఉత్తరప్రదేశ్, బీజేపీ రూల్డ్.
థర్డ్ కర్ణాటక, బీజేపీ రూల్డ్. ఫోర్త్ వెస్ట్ బెంగాల్, ఫిఫ్త్ తెలంగాణ. ఇది మళ్ళా 17 రాష్ట్రాలే ఇచ్చినాయండి. ఇంట్లో గుజరాత్ లేదు, మహారాష్ట్ర లేదు, ఆ రెండు లేదు. రెండో అబద్ధం, తెలంగాణ ఈజ్ అహెడ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ అన్నాడు. ఆ రెండు రాష్ట్రాలు లెక్కనే చెప్పలే 2021కి. 19-20 పోదాం, ఆ రెండు రాష్ట్రాల లెక్క కంపేర్ చేద్దాం తెలంగాణ తోటి. మహారాష్ట్ర 19-20 సంవత్సరం పోతే 21.53 lakh crores. గుజరాత్ 12.45 lakh crores దేశానికి ఇచ్చింది. తెలంగాణ 7 లక్షల కోట్లు ఇచ్చింది. ఏడుంది కంపారిజన్? ఏడుందా? ఒకటి డబల్, ఒకటి ట్రిబల్. దానికంటే అహెడ్ వెళ్ళిపోయినామని అబద్ధాలు. ఇందులో మళ్ళా ట్యాక్సులు కేంద్రానికి ఇస్తున్నాము. సిజిఎస్టీ కదా ఎక్కువ ఇచ్చేది, నీకు ఎస్జిఎస్టీ లేదా? నీకు ప్రాపర్టీ ట్యాక్సులు లేవా? నీకు వేరే రెవెన్యూ లేదా? మరి నువ్వు కేంద్రాన్ని, దేశాన్ని నడుపుతున్నా అంటున్నావు, మరి ఈడ ఎందుకు భూములు అమ్ముకుంటున్నావు? సంస్థలు లాస్లలో ఉన్నాయి, అమ్ముకుంటున్నాం అంటే అది వేరే, దానికి ఏమైనా జస్టిఫికేషన్ ఉన్నది? అప్రిషియేటింగ్ అసెట్లు భూములు ఏంటికి అమ్ముకుంటున్నావు? దేశాన్ని నడుపుతున్న మునగానివి నువ్వు, మరి నీ భూములు ఎందుకు అమ్ముతున్నావు? నార్సింగిలు అమ్మి, తెల్లాపూర్లు అమ్మి, అంతా సర్ప్లస్ స్టేట్ అయితే, రిచ్ స్టేట్ అయితే నువ్వు మీ నాయన చెప్పినట్టు భూములు అమ్ముకుంటాడా అండి ఎవరన్నా? ఇవాళ నీ రాష్ట్రం కేటీఆర్ ఉద్యోగస్తులకి జీతాలు టైంకి ఇవ్వలేని స్థితిలో ఉన్నది. నువ్వు మీ అక్క, మీ చెల్లె ఏబట్టి. ఆనాడు మొత్తము ఖజానా మొత్తం ఖాళీ చేసి తాజ్మహల్ కట్టిండట ప్రియురాల కోసం. ఒక భార్య ఉంటే, భార్య మంది ఉంటే ప్రియురాలే అంట మీద. ఆ కడితే ఈయన కొడుకు బిడ్డ కోసం మొత్తం ట్రెజరీ మొత్తం నాశనం చేస్తుండు కేసీఆర్. ఇలా బిడ్డే కొడుకు వాళ్ళకున్న పైసల పిచ్చి కోసం 1000 కోట్లు ఇస్తలేరని మళ్ళీ ఎందుకండి ఏడుపు? ఎందుకు అంటున్నావు నువ్వు? నీ ఉద్యోగస్తులకు జీతాలు 27వ తారీఖు దాకా ఇస్తలేరు. కేంద్ర ప్రభుత్వం ఏనాడన్న ఫస్ట్ దాటుతుందా కేంద్ర ప్రభుత్వం? ఇంకా పండగలు వస్తున్నాయంటే 31కి ఇస్తుంది జీతాలు. తెలంగాణ బీయింగ్ అ స్మాలర్ స్టేట్ ఈస్ పర్ఫార్మింగ్ బెటర్ అని, పర్ఫార్మింగ్ వెల్ అన్నాడు. మై డియర్ కేటీఆర్, సిక్కిం ఈజ్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ యూ. ఇట్ హ్యాస్ గ్రోన్ 107% in last 5 years. You have not grown so much. Sikkim is performing better than you. అబద్ధాలు చెప్పడంలో అలా అయ్యని మించిపోయిన. అందుకనే అడిగిన, కేసీఆర్ ఎక్కువ అబద్ధాలు చెప్తాడా, కేటీఆర్ ఎక్కువ అబద్ధాలు చెప్తాడా అని. ఈయన చెప్పిన దాంట్లో ఏది కూడా వాస్తవం లేదు. మళ్ళా ఛాలెంజ్ చేస్తాడు. ఎవరైనా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే రాడు. నేను తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ అడుగుతున్నా, కేటీఆర్ జుట్టియాలే, రేవంత్ రెడ్డి లై డిటెక్టర్కి రావాలి. పీడ వదిలిపోతుంది ఒకటే రోజు తెలంగాణ రాష్ట్రానికి. ఇవన్నీ తెలంగాణ 4th వీఆర్ పర్ఫార్మింగ్ వెల్ కాదు. ఎస్టర్డే కేటీఆర్ హెస్ ప్రూవ్డ్ దట్ హిస్ ఐక్యూ ఈజ్ 0. మేబీ ద రీజన్ ఈజ్ కొకేన్. అప్పులకి అడ్డం పడకండి అంటాడు. మళ్ళా ఒక దిక్కేమో దేశాన్ని నడుపుతున్నా అంటుండు, మళ్ళీ ఇంకో దిక్కేమో అప్పులకు అడ్డం పడతాడు. ఏ అడ్డం పడ్డారు ఆయన? FRBMని 3% నుంచి 5% పెంచే కోవిడ్లో, కోవిడ్ అయిపోయినాక కూడా 4%లో మెయింటైన్ చేస్తున్నారు. నీ జీడిపి పెంచుకో, నీ రాష్ట్ర జీడిపి పెంచుకొని తెచ్చుకో. నువ్వు ఒక ఇండస్ట్రీ లేవు, నువ్వు వ్యవసాయాన్ని పట్టించుకోవు, అప్పులు పెంచుకుంటా ఉంటావు. నీకు ఏడికెళ్ళి వస్తుంది? నీకు ఏడికెళ్ళి వెళ్తుంది చెప్పు జీడిపి? మా దగ్గర అగ్రిబేస్డ్ ఇండస్ట్రీ ఒక్కటి రాలేదండి. వీళ్ళకి ఇగరం లేదు, ఇక్మత్ లేదు, ఈ గవర్నమెంట్ నడపరాదు వీళ్ళకి. పసుపు గట్టనే అమ్మితే తక్కువ ధర వస్తుంది, పొడి వేసి అమ్మితే 10 లెక్క వస్తుంది. ఈ ప్రభుత్వాలు నడపనీకి చేత కాదు వీళ్ళకి. ఇగరం లేదు, మన లేదన్న. నీ ఇగరం ఏమైందిరా నాయన? మరి
పసుపు కొమ్ము కొంటా అంటివి, అల్లం కొమ్ము కొంటా అంటివి, మక్క కొంటా అంటివి, ఎర్రజొన్న కొంటా అంటివి, జొన్న కొంటా అంటివి, పత్తి కొంటా అంటివి. ఏమే పెద్ద ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏంటి తెరవ? ఒక సిక్ ఇండస్ట్రీ తెరిచినవా? కొత్త ఇండస్ట్రీ పక్కన పడి మీడియా మిత్రులు అడుగుతాను, ఒక ఇండస్ట్రీ చెప్పండి అబ్బా. ఈ 7.5 సంవత్సరాలలో ప్లీజ్ ఐఎమ్ డైయింగ్ టు నో, ఐఎమ్ డెస్పరేట్ టు నో, ఈజ్ దేర్ ఎనీ వన్ గుడ్ ఇండస్ట్రీ? ఆ పాతకాలం ఐటీ అంటాడు, ఫార్మా అంటాడు, ఏదో ఈయన పుట్టించినట్టు డాక్టర్ రెడ్డిస్ని వీళ్ళందరినీ, అరబిందోని, దివీస్ని ఈయన పుట్టకంటే ముందు నుంచి ఉన్నాయి అవి. ఏ ఇండస్ట్రీ ఒక్కటి వచ్చి అగ్రికల్చర్ ఇండస్ట్రీ భయపడుతున్నారు. దే ఆర్ లిటరలీ స్కేర్డ్ ఇండస్ట్రియలిస్ట్ టు కమ్ టు తెలంగాణ. దే ఆర్ లిటరలీ స్కేర్డ్ because of only 2 people, the son and daughter of the chief minister here. Extortion beyond imagination. That's why no industrialist is interested in coming to Telangana. There is no policy, there is no incentive. Why would anybody come? మళ్ళా ఇవన్నీ మంచి పనులు చేస్తే ప్రజలు ఓట్లేస్తారా నాయన? నీకే బీజేపీ పెరుగుతున్నది, బీజేపీ మమ్మల్ని తీసుకుపోయి జైల్లో బొక్కలేస్తారు ఏదో రోజు, మా అన్ని బండారాలు బయట పెడతారు, వీళ్ళ కరప్షను దూరం దాకా వీళ్ళకి దూరంగా ఉంటారు వీళ్ళు అని చెప్పి ఢిల్లీకి పోయి ఈయనట సీక్రెట్ మీటింగ్ చేసిందట. 130 కోట్ల ప్రజలకి హోమ్ మినిస్టరు, 3.5 కోట్ల ప్రజలకి ముఖ్యమంత్రి. వీళ్ళు సీక్రెట్ మీటింగ్ చేసుకుంటే 3-4 న్యూస్ పేపర్లకు తెలుస్తుంది, 10 ఎలక్ట్రిసిటీ ఛానల్, మన మీడియా ఛానల్కి, ఎలక్ట్రానిక్ ఛానళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు చేయాలనుకుంటే అందరు తెలుస్తుందా అండి? కేసీఆర్ అట ఆయన ఒక్క కారులోనే పోయిందట, ఒక పేపర్ ఒకటి రాస్తాడు. ఆ ఒక్క కారులో పోతేంది, పాక్కుంటా పోతేంది, దేక్కుంటా పోతేంది, మాకు ఎందుకే? మంత్రి అపాయింట్మెంట్ ఇస్తే పోయి కలుస్తావు. అసలు ఆ మంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా లేకపోతే ఆ నక్సలైట్ల రీజన్ల మీటింగ్లో కలిసిండా? పోయినసారి పోయినప్పుడు ఏమో ఈయన పోయేసి హుజూరాబాద్ ఎన్నిక ఆపేసిండు అన్నారు. ఈసారి పోగానే హుజూరాబాద్ నోటిఫికేషన్ వచ్చింది. अमित शाह जी का असली नाम नहीं पता आप लोगों को, అపర చాణక్య है. ఈయనకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈయనని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తలేదు, ఎక్కడ కూడా సందు దొరకనిస్తలేదు. టోటల్గా ఈయన చేసే దొంగ వ్యవహారాలన్నీ కొకేన్ కాడికెళ్ళి కాళేశ్వరం దాకా, ఆడికెళ్ళి రామేశ్వరం దాకా అన్నీ కూడా బట్టబయలు చేస్తుంది బయటికి. అన్ని ప్రాసెస్లనే ఉన్నాయి, అన్ని నోటీసులు మొదలైనవి. గ్రనైట్ నోటీసులు అనుకోండి, ఈడీ నోటీసులు డ్రగ్స్ మీద అనుకోండి, మొదలైతాయి. ఇవన్నీ భయపడి ప్రజలని మభ్యపెట్టనీకే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ దిక్కుమాల న్యూస్ అన్నీ లీక్ చేస్తారు. కేసీఆర్ అమిత్ షా గారిని కలిసిందట, ఫోటో రాదట, కానీ న్యూస్ లీక్ వస్తుంది. వాహ్, భారతీయ జనతా పార్టీ 2023వ సంవత్సరంలోనే వస్తున్న అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ మీద ఆల్ గన్స్ బ్లేజింగ్ తోటి పోతుందబ్బా. ఏ కోశాన కూడా ఇసిపెట్టేదే లేదు ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబ పార్టీని, ఈ కుటుంబ గవర్నమెంట్ని. అమిత్ షా గారు చెప్పినట్టు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఈయన రాజద్రోహం కేసు పెట్టరా నా మీద తిట్టినందుకు? ఏమి రాచరికం ఉన్నది అనుకున్నానా? కేటీఆర్ అన్నాడట కదా రాజద్రోహం కేసు పెడతారని. అంటే ఏ సమానాలు ఉన్నారు, ఏ మత్తులు ఉన్నారు, ఇంకా రాచరికం నడుస్తున్నదా? ఇది డెమోక్రసీ బ్రదర్. యూ అండ్ యువర్ ఫాదర్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మీరేం కిరీటాలు పెట్టుకొని వస్తలేరు అసెంబ్లీకి. మీ నాయన తాగే తాగుడికి, తూలే తూళ్ళుడికి కిరీటం కూడా ఉండదు మీద, రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని వేసుకోవాలి.
ఈ రాజద్రోహమేంద్ర నాయన, దేశద్రోహం కేసు పెట్టొచ్చురా నాయన. మీ నాయన దేశం కాదు, మన దేశం ఒక ఇది మ్యాప్ కూడా సీసా లెక్క ఉండదు. ఈ జోకులు చేస్తున్నావు కేటీఆర్, రాజద్రోహం ఇవన్నీ భయపెట్టిస్తున్నావు నువ్వు. మీ నాయన ఈ రాష్ట్రానికి పట్టిన శని తప్ప ఏమీ కాదు. శని తెలంగాణ చేస్తున్నారు దీన్ని. ఈ రైతుల దగ్గర ఇన్ని లక్షల కోట్ల కరప్షన్ ఏంద్ర నాయన. మొత్తం పంటలు నాశనం చేస్తేవి, ఏ పంటకి బోనస్ ఇవ్వకపోతేవి, ఏ పంటని పెంచకపోతేవి, ఉన్న రైతులందరినీ వరేయాలని వరిలకు తెస్తేవి. ఇవాళ వరేస్తే ఉరంటివి. ఏడికి వాళ్ళ రైతులు చెప్పండి, దేనికోసం అంటే ఈ మాఫియా కోసం. పాపం రైతులు 2 సంవత్సరాలు చూస్తా ఉన్నా, ఎండనక వాననక కష్టపడి సంపాదించి పండించి తీసుకొచ్చి ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు తెస్తే 10% తరుగు, 8% తరుగు పని లేక తీసుకుపోయి వాపస్ అంటే రైతు తీసుకుపోతారా అండి? డెస్పరేట్ సేల్స్ చేయాల్సి వస్తున్నది. రైతు గోస చూడలేకపోతున్నాం. ఈ దరిద్రులకు మాత్రం అది కనబడదు. ఏమనంటే గుడ్డిగాడిదలు అంటాడు, గుడ్డిగాడిదల పనులు తోముతున్నాం అంటే ఈ మత్తుగాడిదలను ఎవరు లేపాలని నిద్ర? జరా నా మీద రాజద్రోహం కేసు వేయకు కేటీఆర్. థ్యాంక్ యూ. బీజేపీ తోటి బాగుంటే సత్య పదే పోవాల్సిన అవసరం ఏముంది? బాగుంటే పదే పోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు సెక్రటరియట్ వెళ్తే సెక్రటరీ లేదు, సెక్రటరీ కూడా కొట్టుకుంటుంది. నేను కలవాలి కదా, ముఖ్యమంత్రి కలవాలి. ఇలా పీయూష్ గోయల్ గారు ఎందుకు కలిసిండండి? పీయూష్ గోయల్ గారు కలిస్తే చాయ్ టైంకి వస్తే చాయ్ పోస్తాడు, భోజనం టైంకి వస్తే భోజనం పెడతాడు. నువ్వు ఒక మంత్రి వచ్చిండు, నా దగ్గర ఎయిర్పోర్ట్లు కట్టాలి, మాకు సివిల్ ఏవియేషన్కి ఇండస్ట్రీ పెట్టాలి, నీతోటి మాట్లాడాలి, నువ్వు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాడు. నువ్వు భోజనానికి పిలువా నన్ను? నువ్వు మన ఇంటికి పిలుస్తావా, నీ ఇంటికి పిలుస్తావు? రానా? వస్తా. దానికి ఎందుకు పెద్ద పట్టించుడు? తెలంగాణ ప్రజల కోసం కలుస్తామండి. ఇవాళ నేను అంటున్నా కదా, మోదీ గారు, అమిత్ షా గారు కానీ ఎవరైనా కానీ తెలంగాణ ప్రభుత్వం అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వండి. తెలంగాణ ప్రజల కోసం ఇవ్వాలి, ఇంకోరి కోసం ఇస్తారు? తెలంగాణ ప్రజల కోసం ఇవ్వాలి. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంటే చేయాలి, కరప్షన్ ఉంటే చేయొద్దు. మరి కేసీఆర్ వేయండు, మళ్ళా కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ అడగకపోయి, ఫాలో అప్ చేయకపోయి ఏంటికి? నీతి ఆయోగ్ మాకు పైసలు ఇవ్వమన్నది భగీరథకి, ఎందుకు అడగలే? ఎందుకంటే వాళ్ళ కరప్షన్ ఉన్నది. వాళ్ళు లెక్కలు అడిగితే లెక్కలు ఇస్తలేరు. కేసీఆర్ నో సీట్. వాళ్ళు లెక్కలు అడిగారు ఆల్రెడీ, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అడిగినరు. చాలా కరప్షన్ ఉన్నది, ఇస్తే పసాయిస్తాం కాబట్టి అది కూడా బంద్ చేసిండు. అక్కడ ఎలక్షనే లేదు. హుజరాబాద్లో అక్టోబర్ 30 నాడు అయ్యే ఎలక్షన్, అసలు ఎలక్షనే లేదు. ఈటల రాజేందర్ గారికి పీపుల్ ఆఫ్ హుజరాబాద్ హేట్ కేసీఆర్. Yeah. See, every election has its own charm, it has own effect. So we have won a very critical election which was Dubaka. Then as a whole unit, GHMC, our performance was very nice. We increased about 12 times. So Huzurabad also we will win handsomely with big majority. And yes, it is part and process of BJP's growth in Telangana, which will end by forming government in 2023. So Telangana lo meer Bihar and Pradesh prata intiva samvasaramlo TRS అధికారంలో cocaine effect. బండి సంజయ్ గారు ఆస్తులు అడిగారు లెటర్. మీరెవరు అడగడానికి ఆస్తులు? మీకెందుకు చెప్పాలి? అడుగుతుంది వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎవరు అడగడానికి మాకు ఆస్తులు? ఎవరు ఆన్సర్?
పాదయాత్ర చేసే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడుతుంటారు. వాళ్ళు వెళ్తుంటే నీళ్ళు కనబడుతుంది, పచ్చని పొలాలు కనబడుతున్నాయి. కాళేశ్వరం నీళ్ళు తప్ప అన్ని నీళ్ళు కనబడుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఎడ కనబడుతున్నాయి, అది ఒక్కటి తప్ప అన్నీ కనబడుతున్నాయి. వర్షాలు పడుతుంటే నీళ్ళు కనబడకుండా ఇంకేం కనబడతాయి? కేసీఆర్ ఒక్కడికే సారా కనబడుతుంది. వర్షాలు పడి ఎక్సెస్ రెయిన్ఫాల్ పడతా ఉంటే, తుఫాన్లు వస్తూ ఉంటే నీళ్ళు కనబడకుంటే ఏం కనబడతాయి బ్రదర్? పచ్చదనం కనబడకుంటే ఏం కనబడతాయి? పంటలు పచ్చగా ఉన్నాయి సరే, రైతుల జీవితాలలో పచ్చదనం ఉందా? రైతులని అయోమయంలో నెట్టేసినావు నువ్వు. అన్ని పంటలు బంద్ చేయించినావు. దేశం ఎథనాల్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటే నువ్వు షుగర్ ఫ్యాక్టరీలు బంద్ చేసుకుంటే నీ తలకాయ. కొనడానికి సిద్ధం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కొనడానికి ప్రైవేట్ పార్టీలు సిద్ధం. అమ్ముతలేడు. ఎన్సీఎల్టీ కోర్టును అత్తలేడు. అమ్మని తీసుకో టేక్ ఓవర్ చేస్తలేడు. కొంట ఆయన వచ్చిన వాళ్ళకి అమ్ముతలేడు. మేము రెవల్యూషన్ ప్లాన్ ఇస్తాము అని చెప్పి 4వ సంవత్సరం ఇది లిఖితపూర్వకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఎథనాల్ ఏమో యాడికింత పెంచుకుంటా పోతా ఉన్నాడు మోదీ గారు, పెట్రోల్ డీజిల్ కలుపుడు. ఈయనేమో అది ఎథనాల్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్లు బంద్ చేసి పెట్టుకుంటే ఎట్లా? ఆయన నడపడంట, ప్రైవేట్ వాళ్ళని నడపనీయరంట. నువ్వు అమ్ము, కొనిపించే భారం నాది. నువ్వు టేక్ ఓవర్ చేయాలన్నది మా డిమాండ్ బీజేపీ తరఫున. మరి రైతుల పక్షాన ఉంటే మాట్లాడితే గవర్నమెంట్ నడపాలి, గవర్నమెంట్ నడపని పక్షంలో ప్రైవేట్ వాళ్ళు నడపాలి. ఏదో ఒకటి చెయ్యి. ఎక్సైజ్ వరి పండుతో డైవర్ట్ చేయి. చెరుకులు ఇంకెక్కువ, వరి కంటే ఎక్కువ ప్రాఫిట్ ఉన్నది. దాని ఎంఎస్పీ పెంచుకుంటూ పోతా ఉన్నాడు మోదీ గారు. మక్క డిమాండ్ ప్రపంచమంతా పెరుగుతూ ఉంటే ఈయన మక్క ఇయ్యద్దంటాడు. పసుపు డిమాండ్ 200% పెరిగింది, ఎక్స్పోర్ట్ డిమాండ్. ఏమన్నా పసుపు రైతుల కోసం ఏమని చేసిండా? నువ్వు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టు, 60% నుంచి 80% నేను సబ్సిడీ ఇప్పిస్తా. కొంటాన్నావు కదా, నేను ఒక్కనే ఇచ్చిన వాగ్దానం, నువ్వేలే వాగ్దానం. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే పసుపు మీద, ముఖ్యమంత్రి మాట్లాడలే. మేము చేసినాం, నువ్వు చేసేది ఏమున్నది? లెటర్ రాయమంటే లెటర్ రాయాడు. మా కేంద్ర వ్యవసాయ మంత్రి పార్లమెంట్లో లెటర్ రాయమంటే పైసలు ఇస్తామంటే పసుపు రైతులకి లెటర్ రాయనీకి చేత కాదు. రైతు బాగుపడితే ఇలా నిద్ర పడ్డది. వీళ్ళకి పసుపు బోర్డు కంటే బెటర్ ఫెసిలిటీ వచ్చిందని ఐ హ్యావ్ టెల్డ్ యూ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. వెన్ దిస్ ఎ బెటర్ ఫెసిలిటీ, why would you opt for a previous one? It is my government's decision. That is what is better for turmeric farmers' future. Last time turmeric farmers voted for 178 independents, about 94,000 votes. 94,000 votes, which I am working towards. ఏదో ఈ అందరు ఎట్లా చేస్తారంటే ఈ గులాబీ మీడియా పసుపు బోర్డు, పసుపుకి ధర, నేను చెప్పిన వాగ్దానం కంటే అదనంగా ఫెసిలిటీ తెచ్చిన, ఈ నువ్వు ప్రపోజల్ పంపితే కేంద్రంకి వెళ్ళి ధర ఇప్పిస్తామని మా వ్యవసాయ మంత్రితోటి చెప్పించిన. నువ్వు ప్రపోజల్ పంపాలి, నా వాగ్దానం తీర్చినా అదనంగా తీర్చిన. నువ్వేం చేస్తున్నావు? నేను మళ్ళా పసుపు రైతులందరూ ఈసారి మళ్ళా అరవింద్ గేయరు అని గులాబీ మీడియా నడుపుతుంది. అరే లాస్ట్ టైం వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడి 1,00,000 ఓట్లు వేసుకున్నారు వాళ్ళు. నేను 72,000 గెలిచిన. ఇవాళ నేను పసుపు రైతులకి పని చేసిన కాబట్టి వాళ్ళకి 3,500-4,000 రూపాయలు అదనంగా వచ్చింది క్వింటాల్కి. ఎక్స్పోర్ట్లు పెంచినాము, ఇంపోర్ట్ తగ్గించేసినాము, ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టుకుంటే 80% సబ్సిడీ ఇస్తా అంటున్నాము. బ్రహ్మాండమైన ఫెసిలిటీ తెచ్చిపెట్టిన వాళ్ళ ఆఫీస్ తెచ్చిపెట్టినాము, దానికి బడ్జెట్ కేటాయించినాము. ఇవన్నీ చేస్తే రేట్లు పెరిగినాయి. పసుపు రైతులు వాళ్ళని ఆశీర్వదించడానికి తయారున్నారు. ఆ 1,00,000 ఓట్లకి వెళ్ళి 40,000, 50,000 అదనంగా నాకు వస్తాయి. కానీ నాకు వచ్చిన ఓట్లకి వెళ్తే నా మెజార్టీ ఇంకేదో పెరుగుతుంది నెక్స్ట్ టైం. దాన్ని కన్ఫ్యూజ్ చేసుడు రైతులకు అందరికీ తెలుసండి, బ్రహ్మాండంగా తెలుసు. ఇదంతా ఈడ
ఈ మా ఢిల్లీలో సెంట్రల్ ఢిల్లీ ట్విట్టర్ ఆటి వాట్ యూ కాల్ దాట్ అవర్ Lutians, such side of society only get, deviated by such media reports. My parliament people know, my farmers know what I have done, they have gotten benefited. Not a small amount, 3,500, about 25 quintals vantayi ekraniki. So almost a lakh of rupees per acre, they made more money on an average. That is because of Modi government's decision on turmeric export, import, their future. They'll vote for me. They voted for themselves last time. They'll vote for me this time. Will my majority increase or decrease? బాండ్ పేపర్ ఇచ్చింది, బాండ్ పేపరే చూపిస్తున్నారు. అవునండి, నేను ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూపెట్టలేదా మీకు? బాండ్ పేపర్ చూపి నేను చెప్తూనే ఉన్నా కదా. మరి బాండ్ పేపర్ రాసి ఇచ్చిన నేనే సంతకం పెట్టి దానికంటే ఎక్కువ చేసిన రైతులకు పైసలు వస్తున్నాయి. ఏంది మీ ప్రాబ్లం? ఏంది మీ ప్రాబ్లం? రాసి ఇచ్చినందుకు ప్రాబ్లమా, పని చేసినందుకు ప్రాబ్లమా? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మీ కేసీఆర్ మేనిఫెస్టో చూపించి చేతులు పడిపోతున్నాయి. మా ఒకటా రెండా? All your answers, turmeric farmers will reply in 2024 Lok Sabha elections. This so-called illiterates like KTR who speak English will get a tight slap on their face. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.